నిన్నటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. టీడీపీ కూటమి ఏదైతే చెప్పాలని అనుకున్నారో, ఏదైతే తను లేవనెత్తాలనుకున్న అంశాలు ఉన్నాయో అవన్నీ లేవనెత్తారు. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు, డుమ్మా కొట్టారు. ఆ స్ట్రాటజీలో సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా? ఎలా చూడాలి? అసెంబ్లీ సమావేశాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న వ్యూహం బాధ్యతగా ఎవరు సమర్థించలేరు. ఎందుకంటే అసెంబ్లీకి పోవాలన్నది ప్రాథమిక లక్ష్యం, ప్రాథమిక కర్తవ్యం, ప్రాథమిక బాధ్యత కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఆ వ్యూహాన్ని మాత్రం ఎవరు యాక్సెప్ట్, మన లాంటి వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేము. ఇది ఫస్ట్ పాయింట్, ప్రిన్సిపల్ గా. కానీ ప్రాక్టికల్ గా రాజకీయాల్లో వ్యూహాలు లేదా ప్రిన్సిపల్స్, నీతి విలువలు వీటికన్నా పై చేయవరదు అనేది ప్రాథమికంగా ఉంటుంది. ఎవరు పై చేయి సాధిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళుగా మారిపోతుంది రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా శాసన మండలిలో తన పార్టీకి ఉన్నటువంటి వెసులుబాటుని ఆసరాగా చేసుకొని మొత్తం శాసనసభ సమావేశాలని పైచేయి సాధించినట్టుగానే చూడాలి. ఈ పైచేయి సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం కన్నా తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వ్యవహారాలు, జగన్నామ స్మరణ, అర్థం పర్థం లేని మాటలు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం కరెక్టే అని ఆయన అభిమానించే వాళ్ళు రూఢీ చేసుకునే పరిస్థితులు కొన్ని ఏర్పడ్డాయి. అంటే పైచేయి సాధించడం మాత్రమే కాదు, ముఖ్యంగా కొన్ని సాంప్రదాయాలు, ఉదాహరణకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఈ వీళ్ళు సాంప్రదాయాలు పాటించరు కాబట్టి పోతేం పోకపోతేం అనే పరిస్థితికి కూడా నెట్టేయబడు. దట్టు శాసన మండలిలో వాళ్ళ అవకాశాన్ని గ్రిప్ చేయడం, శాసనసభలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా చేసిన తప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా కూడా పై చేయి సాధించే పరిస్థితి అయితే నాకు కనపడింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అని అన్నారు. రైట్? ఎలా చూడాలి? ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రాను అనకుండా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అన్నాడు. రెండు ఒకటే, అర్థం ఒకటే. టెక్నికల్ గా రానని చెప్పకూడదు కాబట్టి రానని చెప్పకుండా వస్తే వస్తాను, ఎందుకంటే నాకు వెసులుబాటు ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే అర్థం ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కదా. కాబట్టి అట్లాంటి అంశంలో నాకు అవకాశం ఇస్తే, అందులో ఏకైక రాజకీయ విభేదించే పక్షం నేనే కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని కోరాడు. సాంప్రదాయం ప్రకారం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సాంప్రదాయాల్లో 10% 10% పర్సంటేజ్ ఆఫ్ లెజిస్లేటివ్స్ లేరు కాబట్టి ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. లీగల్గా అదేమీ లేదు. ఇది ఆయన యాంగిల్లో చూడాలి. కానీ ఇప్పుడు 10% లేకపోతే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా, గ్రూప్ లీడర్గా ఉంటాడు, ఇద్దరున్నాడు, గ్రూప్ లీడర్గా ఉండొచ్చు, ఫ్లోర్ లీడర్గా ఉంటారు తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేమని చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? సాంప్రదాయం ప్రకారం 10% ఆఫ్ లెజిస్లేషన్ లేరు, అంటే 175లో 18 మంది ఉండాలి కనీసం. 18 మంది లేరు కాబట్టి ఇవ్వలేమంటున్నారు. మరి అంత సాంప్రదాయం పాటించే అధికార పార్టీ పిఎస్సి చైర్మన్ విషయంలో ఎందుకు సాంప్రదాయాన్ని పాటించలేదు? ప్రతిపక్ష నాయకుడి విషయంలో సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటున్నారు. మరి పిఎస్సి చైర్మన్ భారతదేశ చరిత్రలోనే సంఖ్యతో నిమిత్తం లేకుండా రాజకీయంగా అపోజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం సాంప్రదాయం కదా. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం మొత్తం చరిత్ర పరిశీలిస్తే ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా, మీకు గుర్తుంటే బి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా రాలా. పి జనార్దన్ రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. ఆ టైంలో కాంగ్రెస్ గ్రూప్కే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇద్దరు సభ్యులు బీజేపీ సభ్యులు, అవుట్ ఆఫ్ 540 ఎంపీస్ ఉన్నటువంటి లోక్సభలో ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి బీజేపీ, వాజ్పేయి గారు ఒకరు, ఇంకొక సభ్యుడు. ఆ ఇద్దరు సభ్యుల్లో ఒక సభ్యుడికి ఫ్లోర్ లీడర్ ఇది పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. దట్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 19 వరకు మొన్న రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంతకుముందు 10 ఏళ్ల పాటు ఆయనకి టెక్నికల్ గా 10%, 54 మంది లేరు కాబట్టి, 55 మంది లేరు కాబట్టి ఇవ్వలేమని చెప్పారు. ద సేమ్ టైం రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇకపోయినా కాంగ్రెస్ పార్టీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. మరి ఆ సాంప్రదాయం మీరు ఎందుకు పాటించలేదు? సాంప్రదాయమే పాటించే వాళ్ళైతే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇకపోవడం సాంప్రదాయం కావచ్చు, 10% లేదు కాబట్టి. మరి పిఎస్సి చైర్మన్ ఎందుకు సాంప్రదాయాన్ని పాటించలేదు? తెలంగాణ వాళ్ళగా ఏరే వాళ్ళకి అన్ని చేయొచ్చు కదా, మీ పార్టీకి వచ్చుకోవడం ఏంది? కాబట్టి సాంప్రదాయాల గురించి మాట్లాడే నైతికత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండదు కదా.
ఇట్లాంటి చర్యలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి పోకపోవడాన్ని కూడా కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ సమర్థించే పరిస్థితి వస్తుంది. అండ్ సంఖ్యాబలం లేదు అని తెలిసినా కూడా పెద్దిరెడ్డి గారు నామినేషన్ వేశారు, వాకౌట్ చేశారు, ఎలా చూడాలి? అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చారు. నామినేషన్లు ఎలక్షన్లే కాదు, నామినేషన్ వేయడం అంటే మేము అర్హత మమ్మల్ని పరిశీలించమని చెప్పడమే. నామినేషన్ అంటే ఎలక్షన్ అంటే 164 వాళ్ళు 11 ఏట గెలుస్తారు. ఎలక్షన్ ఏం జరగదు. ఆశావాహులందరూ నామినేషన్లు వేసుకున్నారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం నుంచి నామినేషన్ వేసినారో ఇంకా మనకు రాదన్న విషయం అర్థమైపోయింది. అంతే కదా, ఇప్పుడు ఎలక్షన్ అటు జరిగితే 164 వాళ్ళకి వీళ్ళు 11 ఉన్నారు, ఎట్ట గెలుస్తారు? కాబట్టి నామినేషన్ వేసేదానికి పోయినారు. నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు కూడా వేశారు, జనసేన వాళ్ళు ఇంకెవరు జనసేనకి ఇచ్చేట్టుగా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు అప్లికేషన్ వేసినారంటేనే అర్థం మాకు ఎవరని అర్థం. కాబట్టి ఇంక ఇది అనైతిక ఎలక్షన్ కాబట్టి నేను వాకౌట్ బాయ్కాట్ చేస్తున్నాను, ఎలక్షన్ బాయ్కాట్ చేస్తున్నాను అని చెప్పేశారు. తమాషా ఏంటంటే వీళ్ళ నిర్వాహం వల్ల ఫస్టే ఇవ్వనని చెప్పేసి ఉంటే వీళ్ళు అసెంబ్లీ గేట్ కూడా పోయిండ్రు. మేము సాంప్రదాయాలు ఏం పాటించము, మేము మీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము మా కూటమి వాళ్ళకి ఇస్తామని చెప్పుకుంటే అసెంబ్లీ గేట్ తాకుండ్రు. ఇప్పుడు ఏమైంది, రికార్డ్ అయిపోయింది. ఈ సమావేశాల్లో వాళ్ళు పాల్గొన్నట్టే లెక్క. పెద్దిరెడ్డి రామచంద్ర అప్లికేషన్ వేసినారు కదా, పోయి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టుంటాడు దాన్ని. వీళ్ళందరూ అసెంబ్లీ రొటీన్ ప్రాసెస్ లో పాల్గొన్నట్టే. ఈ హౌస్ లో ఈ సమావేశాల్లో వాళ్ళిద్దరు పాల్గొన్నట్టుగా అయిపోయింది వాళ్ళ లెక్క ప్రకారం. కాబట్టి మొత్తం మీద తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఈ తప్పులు చేసింది. ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు.